చూడండి. సో ఫండమెంటల్ గా ఇండియన్ ఎకానమీ యొక్క గొప్పతనం చూడండి, ఇండియన్ ప్రభుత్వాల యొక్క గొప్పతనం చూడండి. సక్సెసివ్ గవర్నమెంట్లు ఏం చేసినాయి భారతదేశాన్ని? ఇండియాస్ ఫారెన్ ఆయిల్ డిపెండెన్సీ అన్నది ఓవర్ నైట్ క్రియేట్ అయిందా? ఇండియాస్ గోల్డ్ ఇంపోర్ట్ అడిక్షన్ అన్నది ఓవర్ నైట్ క్రియేట్ అయిందా? ఇండియాస్ ల్యాక్ ఆఫ్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ అన్నది ఓవర్ నైట్ క్రియేట్ అయిందా? ఇవన్నీ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. ఇండియన్ ఎకానమీ స్టార్ట్ అయినప్పటి నుండి, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి ప్రభుత్వాలు పని చేయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. డొమెస్టిక్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఎందుకు బిల్డ్ చేయలేదు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి? లాస్ట్ 2-3 డికేట్స్ నుండి, ఎస్పెషల్లీ లాస్ట్ 10 years నుండి రెన్యూవబుల్ పుష్ ఏదైతే వచ్చిందో గ్లోబల్ సైడ్ నుండి, ఆ రెన్యూవబుల్ ఎనర్జీ రేస్ లో ఇండియా ఎందుకు లీడర్ కాలేకపోయింది? ఎస్పెషల్లీ లాస్ట్ 10 years లో, లాస్ట్ 10 years నుంచి పడుకొని ఈ రోజు వాళ్ళ ల్యాక్ ఆఫ్ విజన్ ని, వాళ్ళ ల్యాక్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ ని, వాళ్ళ ఇనెబిలిటీని, వాళ్ళ చేతగానితనాన్ని ప్రజల మీదికి పుష్ చేస్తున్నారు. బర్డెన్ ప్రజల మీదికి వదిలేస్తున్నారు. నాయకులు, మీరు ఎన్నుకోబడ్డది మిమ్మల్ని. డెసిషన్లు తీసుకొని ఆ డైరెక్షన్ లో కంట్రీని నడిపించాల్సిన బాధ్యత మీది. దట్స్ యువర్ జాబ్. టుడే యు ఆర్ మేకింగ్ అపీల్స్ టు ఇండియన్స్. హౌ డస్ దట్ వర్క్? అపారెంట్లీ దట్స్ హౌ ఇండియా వర్క్స్. లీడర్లు మీరు, డెసిషన్ మేకింగ్ మీది. సఫర్ అవ్వాల్సింది మాత్రం ఇండియన్స్. సాక్రిఫైజులు చేయాల్సింది మాత్రం ఇండియన్స్. జీతాలు లేవు, ఉద్యోగం ఉంటుందా లేదా తెలియదు, ఇల్లు కొనుక్కునే పరిస్థితి లేదు, రియల్ ఎస్టేట్ అన్నది అంత పెరిగిపోయింది. ఏ ప్రభుత్వం అన్నా ఈ రోజుకి భారతదేశంలో ఏ ప్రభుత్వం అన్నా రియల్ ఎస్టేట్ ని సార్ట్ అవుట్ చేయడానికి చూసిరా? కరప్షన్ ని సార్ట్ అవుట్ చేయడానికి చూసిరా? యావరేజ్ ఇండివిజువల్ లైఫ్ స్టైల్ ని బెటర్ చేయడానికి ఒక్క ప్రభుత్వం అన్న చూసిందా? సిటీలో మనుషులు ఎలకల్లా బతుకుతున్నారు. పొల్యూషన్, ఫుడ్, నీళ్లు ఏవి లేవు. అంత పొల్యూషన్, సఫర్ అవుతున్నాడు. మళ్ళీ దానికి తోడు ఒకసారి హాస్పిటల్ బిల్లులు చూడండి. రోగం వస్తున్నది బతకడం వల్ల. ఆ వచ్చిన రోగాన్ని నయం చేసుకుందామంటే అందుబాటులో లేదు. మెడికల్ ఫెసిలిటీలు అందుబాటులో లేవు. మెడికల్ టూరిజం అని మాట్లాడుతున్నారు. తెల్లోనికి ఎవరికో తీసుకొచ్చి ఇక్కడ మనకి ట్రీట్మెంట్లు ఇస్తారంట, కానీ యావరేజ్ భారతీయునికి వాటికి యాక్సెస్ ఉండదు. ఇది పరిస్థితి భారతదేశంలో. డబ్బులే లేవు. యావరేజ్ భారతీయుని దగ్గర డబ్బులు లేవు. సేవింగ్స్ దూరికి దినదినం గడవడానికి కష్టమైతున్నది. తిండి తిని పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకొని ఒక బేసిక్ ఇంట్లో, బేసిక్ రూఫ్ కింద ఉండడానికి కష్టమైతున్నది. మిడిల్ క్లాస్ వాడు ఈ రోజు జీతం ఎత్తుకొని ఇల్లు కొనే పరిస్థితి లేదు. కిరాయిలు ఏమో తారస్థాయికి వెళ్ళిపోతున్నాయి. ముడి సరుకులు, బేసిక్ గూడ్స్, ఫుడ్ కాస్ట్ పెరిగిపోతున్నాయి. స్కూల్ ఫీజులు పెరిగిపోతున్నాయి. ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరిగిపోతున్నాయి. ఇట్లా ప్రతి లెవెల్లో యావరేజ్ ఇండివిజువల్ అనేటువంటి సఫర్ అవుతున్నప్పుడు బాగుపరచాల్సి డైరెక్షన్ ఇవ్వాల్సిన లీడర్లు ఉల్టా వచ్చి ప్రజల్ని సఫర్ కండి అని చెప్తున్నారు. ఇది భారతదేశ పరిస్థితి. ఈ రోజు ఏం చేస్తున్నట్టు మరి రాజకీయ నాయకులు, గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తున్నట్టు? స్ట్రాటజిక్ విజన్ ఏది? కరెక్టివ్ మెజర్స్ ఏవి? ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఏది?